First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. బ్యాంక్స్ అయితే హోమ్ లోన్స్ కి సంబంధించి రేట్లు అయితే తగ్గించిందని తెలుస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు. అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి మనతో తెలియజేయడం కోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. జనరల్గా ఇల్లు అనగానే ఒక ఎమోషన్, అవును, దాన్ని మనం ఒక ఎసెట్ కింద చూస్తాం. ట్రెడిషనల్గా గోల్డ్, సొంత ఇల్లు, ల్యాండ్ ఉండాలి. సో బట్ ఇప్పుడు మారిపోయింది అనుకోండి. మీరు ప్లానర్స్గా మీరు చాలా విషయాలు కొత్త చెప్తున్నారు. ఇక బ్యాంకులు అనేవి రుణాలు మంజూరు చేయడం, తగ్గించడం అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు కొంచెం తగ్గించింది అని అప్డేట్ వచ్చింది. అవునండి. ఇల్లు తీసుకోవాలంటారు, వద్దంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఎలిజిబుల్గా కాదా హోమ్ లోన్ తీసుకోవడానికి? మనకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇప్పుడు ఒక మేము 6 పాయింట్స్ చెప్పామనుకోండి, ఆ పాయింట్స్ అన్ని టిక్ చేసుకోండి. ఆ వాటికి మీరు ఫిట్ అయ్యారనుకోండి, హోమ్ లోన్ తప్పకుండా తీసుకోవచ్చు. సో వాటి గురించి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు హోమ్ లోన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి మాట్లాడదాం, తర్వాత కొత్తగా తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఏంటంటే, అంటే ఆల్రెడీ వాళ్ళకి హోమ్ లోన్ రెపో రేట్ అనేది 25 బీపీఎస్ పాయింట్స్ లాస్ట్ వీక్లో తగ్గించారండి. ఇంతకు ముందు ఒక 25 బీపీఎస్ పాయింట్స్ తగ్గించారు. సో ఎలా లేదన్నా మీకు 2 ఆప్షన్లు ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు. ఐదర్ మీరు హోమ్ లోన్ ఈఎంఐ, అంటే మీరు ఒక 40,000 కడుతున్నారు అనుకోండి, ఈఎంఐ ఒక 1,000 రూపాయల నుంచి 1,500 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలానే లేదు మనకి మాకు టెన్యూర్ తగ్గించండి అంటే, మీకు 20 సంవత్సరాలు కానీ లోన్ ఉన్నట్లయితే టెన్యూర్ అదొక 2 ఇయర్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఆప్షన్ తీసుకోవాలి అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో తప్పకుండా మీ బ్యాంక్ని అయితే మీరు అందరూ కూడా అప్రోచ్ అవ్వండి. ఎంతవరకు మీకు ఈఎంఐ అది తగ్గింది, లేదు టెన్యూర్ అయితే ఎంతవరకు తగ్గింది. ఇక్కడైతే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక 40 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు ఒక 20 సంవత్సరాల టెన్యూర్ 8.5% ఇంట్రెస్ట్ కానీ మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా 34,000 ప్లస్ మీరు ఈఎంఐలో ఉంటారు. సో 34,000లో మీకు ఒక 1,200 వరకు మీకు ఈఎంఐ తగ్గుతుంది. సో ఈఎంఐ తగ్గించుకోవడం కన్నా మా సలహా ఏంటంటే, మీరు టెన్యూర్ తగ్గించుకోండి. ఈఎంఐ తగ్గితే ఎంత వస్తుందండి అంటే, మీకు నెలకి 1,500 అట్లా చూసుకుంటే 20 సంవత్సరాలకి నెలకి అది మొత్తం కలిపి ఒక 3 లక్షల వరకు మీకు ఇన్కమ్ అనేది సేవ్ అవుతుంది. కానీ మీరు టెన్యూర్ తగ్గించుకుంటే దాదాపుగా 9 లక్షలు 10 లక్షల వరకు సేవ్ అవుతుందండి. ఎందుకంటే ఈఎంఐ తగ్గించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం మనీ తగ్గింది కాబట్టి ఏదైనా దేనికైనా ఇంకా మనకు అవసరాలకు పనికొస్తాయి ఆ అమౌంట్ గానే ఉంది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తొందరగా తగ్గదు. ఇప్పుడు ఏదైతే ఈ 1,500 మీకు ఇది తగ్గిందో, ఈ 1,500 వల్ల ఏమవుతుందంటే ప్రిన్సిపల్ తగ్గిపోతుంది కదా. సో దానివల్ల మీకు చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది సేవ్ అవుతుందండి. మాక్సిమం మీరు దానికే ట్రై చేయండి. ఎందుకంటేనండి ఆ 1,500 1,200 మీరు సేవ్ చేసి ఎక్కడ పెడతారు? ఎలాగో దేనికో ఖర్చు పెట్టేస్తారు. అది దానివల్ల మీకు పెద్ద ఉపయోగం ఏం కనిపించదు. అలా కాకుండా వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు కంపల్సరీ మాకు టెన్యూర్ తగ్గించండి, 2 ఇయర్స్ కానీ 2.2 ఇయర్స్ కానీ మీకు టెన్యూర్ తగ్గుతుంది. దానివల్ల మీకు చాలా వరకు బెటర్గా ఉంటుందండి. ఇది మనకి ఎగ్జిస్టింగ్ ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇది ఒక అప్డేట్. అలానే ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి ఇప్పుడు చెప్తున్నారు, మేడం చెప్తున్నారు హోమ్ లోన్స్ తగ్గాయి, 8% వరకు రావచ్చు కొత్త వాళ్ళకి అంటున్నారు. సో ఇప్పుడు తీసుకోవచ్చా? సో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ దగ్గర సేవింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు మీరు ఎంత దాచారు ఉంటుంది కదా ఒక సేవింగ్స్ అనేది. అది డౌన్ పేమెంట్కి సరిపోతుందా? అంటే 30% ఆఫ్ ది 20% అంటే మీరు 1 కోటి రూపాయలు వేసుకున్నారనుకోండి, 1 కోటి రూపాయల్లో మీ దగ్గర అసలు 20 లక్షలు ఉన్నాయా? అది ఫస్ట్ క్వశ్చన్. పోనీ 20 లక్షలతో సరిపోదండి, ఇంకా ఏం కావాలి? మీరు అక్కడ జిఎస్టీలు కట్టాలి, రిజిస్ట్రేషన్లు కట్టాలి, లోపల ఫర్నిషింగ్స్ అవి చేయించుకోవాలి. దానికి ఎలా లేదన్నా ఇంకో 10-15% పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే వెళ్ళండి హోమ్ లోన్కి. ఎందుకంటే మీ చాలా మందిని మేము బాగా మిస్టేక్ అయితే ఇక్కడ ఎక్కువ మంది చేస్తున్నారండి. ఏంటంటే హోమ్ లోన్ అనేది ఒక ఫ్లాట్ కాస్ట్ వరకు మీరు హోమ్ లోన్ని చేసేస్తున్నారు. బట్ ఏదైతే ఈ 20% అంటే స్టాంప్ డ్యూటీలు కానీ, జిఎస్టీలు కానీ, రిజిస్ట్రేషన్, ఈ ఫర్నిషింగ్స్, ఇవన్నిటికీ మీ దగ్గర మనీ ఉండక ఏం చేస్తున్నారంటే, ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ, లేకపోతే మీరు ఎంతవరకు చేసిన సేవింగ్స్ కానీ, ఈవెన్ పిఎఫ్ అమౌంట్ అండి, రిటైర్మెంట్ అమౌంట్ కూడా తీసేస్తున్నారు. ఇక ఏది కనబడితే అది అమౌంట్, ఏ సేవింగ్స్ ఉంటే అవి, మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షన్ చేసేయడం, స్టాక్స్ అమ్మేయడం, ఇవన్నీ తీసేసి ఈ మనీ అంతా తీసేసి మీ పిల్లల కోసమో మీ రిటైర్మెంట్ కోసమో దాచిన ఈ అమౌంట్ అంతా తీసేసి మీరు ఆ ఒక్క హోమ్ మీద పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది చాలామంది చేస్తున్న మిస్టేక్ అండి. సో వెన్ యూ ఆర్ కంప్లీట్లీ రెడీ,
మీ దగ్గర అన్ని అవసరాలకు సరిపడా అమౌంట్ ఉంటేనే మనం దిగాలి. ఇంకొక డౌట్ ఉంది మ్యామ్ నాకు ఇక్కడ, అంటే ప్రాక్టికల్గా మన ఆడియన్స్ కూడా అడుగుతున్నారు తెలివిగా ఈ డౌట్. ఆల్రెడీ కొంతమంది లోన్లు కట్టలేక క్లోజ్ అయిపోయిన, అంటే ఆగిపోయిన ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇళ్ళని మళ్ళీ లోన్ మీద తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అవి లీగల్గా అంత పర్ఫెక్ట్ అయితే కాదండి, అంత పర్ఫెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో లీగల్ ఇష్యూస్ ఒక్కసారి కానీ స్టార్ట్ అయ్యి, అంటే అసలు మామూలుగా కూడా ఈ మధ్య మనం చాలా గొడవలు చూస్తున్నాం బిల్డర్లతో, టైంకి ఇవ్వడం లేదు. ఇంకా ఇలాంటి లీగల్ ఇష్యూస్తో ఉన్నారంటే ఇంకెంత మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. అదర్వైజ్ ఏమవుతుంది, మీరు అటువైపు ఈఎంఐ కట్టాలి, అక్కడ అది రెంట్లు కూడా కట్టాలి. అక్కడ వైపు రెంట్ కట్టాలంటే మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయారు అనుకోండి, దట్ విల్ బికమ్ వెరీ మెస్ అయిపోతుంది అనమాట. ఈఎంఐ కడుతూ ఉండాలి, ఇక్కడ రెంట్లు కడుతూ ఉండాలి. మీరు రెండు వైపులా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మీరు ఆక్యుపేషన్లో మీరు ఇబ్బంది పడతారండి. సో టైటిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటేనే మీరు వెళ్ళండి, అదర్వైజ్ బాగా ఇబ్బంది పడిపోతారు. సో ఫస్ట్ థింగ్ అయితే మీరు ఆర్ యూ రెడీ ఫైనాన్షియల్లీ, అంతేగాని మీ దగ్గర ఉన్నవన్నీ తీసేసి ఒకటే ఇల్లు మీద పెట్టేయటం వల్ల ఎమోషనల్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 80 lakhsకి అనుకొని 70 lakhs కని మొదలు పెడతారండి. ఆ బడ్జెట్ కాస్త 1.5 అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రిపేర్డ్ కాదు, వాళ్ళు 80 lakhsకి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో ఒక్కసారి అంత అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తారు? సో ఇంతవరకు సంపాదించినవి తీయడము, లేకపోతే ఇంకా పర్సనల్ లోన్ కూడా తీసేస్తున్నారండి. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, ఇక కనపడిన లోన్స్, ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసేస్తే ఇక మీరు దాంతోనే ఇంకా ఇల్లు ఒక్కటే మిగులుతుంది, ఇంకేం ఉండదు అసలు. సో కొంతమందికి తెలియాల్సిన విషయం కూడా, ఇప్పుడు హోమ్ అనేది నాట్ ఎన్ అసెట్. అవునవును, ఇట్స్ లైబిలిటీ. అదే దాని దగ్గర కూడా వద్దామండి. సో నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. మీ సిబిల్ స్కోర్ కరెక్ట్గా లేకపోతే కొన్ని రోజులు ఆగండి, ముందు పర్ఫెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు స్కోర్ కానీ తక్కువ ఉందనుకోండి, చాలా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వేస్తారు. స్కోర్ బట్టి మీ ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది, ఇది ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీకు స్కోర్ ఎంత మంచిగా 750, 800 ఇట్లా సిబిల్ స్కోర్ ఉంటే మీకు మంచి బ్యాంక్స్లో, అంటే పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్పెషల్లీ కెనరా కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటి వాటిల్లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళాలి అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మీ సిబిల్ స్కోర్ అనేది. సో ఇలా మీ సిబిల్ స్కోర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉందా, మీ కెరియర్ స్టేబుల్గా ఉందా అనే క్వశ్చన్ మీరే వేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎస్ మేడం నా కెరియర్ బాగుంది, నేను కాదు మా వైఫ్ కూడా ఫ్రీయా కాదా, అది నెక్స్ట్. అసలు మీకు కొంతమంది ఎట్లా ఉంటుందంటే ఇన్కమ్ స్టేబుల్ గా ఉండదు కదండి, అంటే జాబ్ అంతా వాళ్ళు కాన్ఫిడెంట్ గా, ఇప్పుడు ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్లో చేసే వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఎప్పుడు తీస్తారో తెలియదు, లేదు అంటే వాళ్ళకి ఇంకా చేయాలని అనిపించట్లేదు, ఏ వస్తుంది అంటున్నారు. సో ఇలాంటి వాటిలో ఇంత కెరియర్ అనేది ఇంత, అంటే ఇప్పుడు 20 years కదండి, వీళ్ళు అసలు 5 yearsకి షూర్ లేరు. మేడం 5 years వరకు కూడా ఈ జాబ్ ఉందా లేదా అనే డౌట్లో ఉన్నప్పుడు మీరు 20 years కమిట్మెంట్లోకి ఎలా వెళ్తున్నారు? సో ఇలాంటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఆ కెరియర్ స్టెబిలిటీ ఉందా? ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, ఒక జాబ్ లేకపోయినా ఇంకొక జాబ్ బ్యాకప్ ఉందనుకోండి, కొంచెం అంతవరకు మనం డెసిషన్ అనేది తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అదర్వైజ్ అయితే మాత్రం నాకు కెరియర్ స్టేబుల్గా లేదు, ఇన్కమ్ స్టేబుల్గా లేదు అంటే మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకొని ఎప్పుడైనా మీరు జాబ్ కానీ రాలేదు పోయిందనుకోండి, ఏమవుతుంది? ఈఎంఐలు అంతా ఎంత బర్డెన్ అయిపోతుంది మీకు, ఇట్ విల్ బికమ్ మెస్. ఇంకా అక్కడి నుంచి మీరు డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. మీరు అన్నట్టుగా ఎగ్జిస్టింగ్ లైబిలిటీస్ మీకు ఆల్రెడీ ఈఎంఐలు చాలా ఉన్నాయనుకోండి, మీకు కార్ లోన్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, మీకు పర్సనల్ లోన్, ఇన్ని లోన్స్ పెట్టుకొని మళ్ళీ అవన్నీ ముందు క్లియర్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ హోమ్ లోన్, ఫస్ట్ క్లియర్ ఆల్ దోస్ థింగ్స్. ఈ మొత్తం అన్ని క్లియర్ చేసేసి ఈఎంఐస్ బర్డెన్, అంటే మీ ఇన్కమ్లో 40%కు మించి ఈఎంఐ తీసుకోకూడదు. అంటే ₹1,00,000 సంపాదిస్తే 40,000 లోపే ఉండాలి పెట్టుకున్నారు అంటే మీకు ప్రశాంతంగా లైఫ్ అనేది వేరే వాటికి కూడా వెళ్తుందండి. ఎందుకంటే మీ 50% మీ ఎక్స్పెండిచర్కి అవుతుంది కదా, ఎంత లేదన్నా 50% అయిపోతుంది. మరి 40% ఈఎంఐకి వెళ్తే 10% అయినా సేవింగ్ చేయరా? మీ రిటైర్మెంట్ గోల్ లేదా, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ లేదా, దానికి 20% అయినా చేయాలి కదా. సో ఇలా మీరు 50% మీ ఎక్స్పెన్సెస్ వాంట్స్కి వెళ్ళిపోతే ఇక 20% సేవింగ్స్కి వెళ్తే ఎంతవరకు వెళ్ళగలరు మీరు? ఇవన్నీ మీరు లెక్కలు వేసుకొని మనం ఎంతవరకు ఎలిజిబుల్ అనుకుంటేనే వెళ్ళండి, ఏం కంగారు పడకండి. అదర్వైజ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రయారిటీ అయిన మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీ అంటే పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ కదండి. ఇలా చాలామంది మిస్టేక్స్ చేసి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు, ఆ టెన్షన్స్ని భరించలేక. ఇక మంత్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుందండి?
మంత్ రాగానే వాళ్ళకి టెన్షన్స్ వస్తాయి, ఈఎంఐలన్నీ ఎలా కట్టాలి అని. సో ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకోవాలి, ఇంత టెన్షన్ అవసరమా మీకు? సో హ్యాపీగా ఇవన్నిటికీ మనం రెడీ, లేదంటే ఓ 20-25,000 రెంట్కి ఇచ్చేసి ప్రశాంతంగా ఉండండి. సో యూ కెన్ అచీవ్ అదర్ గోల్స్, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. ఆ టైం వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. అలా ఎమోషనల్గా వెళ్ళకూడదు. మన ప్రాక్టికల్గా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్తే సరిపోతుందండి. ఇంకా నెక్స్ట్ మన లోన్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయించుకోండి. ప్రతి ఒక్కరికి లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ అది చెక్ చేయించుకొని మనకు లోన్ ఎంత వస్తుంది అనేది అయిన తర్వాత దాని తగ్గట్టు బడ్జెట్ చేసుకోవాలి కదా. లేకుండా మన ముందు బడ్జెట్ చూస్తాం, కొంతమంది అది కూడా చూడరు మ్యామ్, డైరెక్ట్ గా ఒక ఇల్లు ఆ తర్వాత వెతుక్కుంటారు రీజన్స్. అదే తర్వాత మనకున్న సోర్సెస్ అన్ని తెచ్చుకుంటారు. ముందు మీరు సోర్సెస్ అన్ని రెడీ చేసుకొని అప్పుడు దానికి తగ్గట్టు బడ్జెట్ లో ఉండే హౌస్ ని అనేది మీరు తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ హౌస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా వెళ్ళొచ్చా అంటే అబ్సల్యూట్లీ నో అనే చెప్తామండి. ఎస్పెషల్లీ ఫ్లాట్స్ అయితే, ఎందుకంటే మీరు 1 crore పెట్టే ఒక ఫ్లాట్ మీద మీకు ఒక 20-25 వేలు వస్తే మీకు 3% వర్కౌట్ అవుతుందండి. 3% రిటర్న్ ఎక్కడ సరిపోతుంది అసలు? అది ఏమి డెసిషన్ నాకైతే అర్థం కాదండి. సరే చాలా మంది అంటారు మేడం 3% ఇన్కమే అంటారు, క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 8% క్యాపిటల్ గెయిన్, 3% మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చింది అనుకుంటే టోటల్గా 11%. దాని మీద ఈఎంఐ 9% కడుతున్నారు అంటే మీకు 2% కోసం ఇదంతా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటి మీద 12% వస్తుంది కదండి. ఎందుకు మీరు అలా 3%కి 2%కి అంటే ఇక్కడ వాళ్ళు ఈఎంఐ కడుతూ ఉంటారు, అక్కడ నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ 3% వస్తుంది, ఈఎంఐ 9% వస్తుంది. సో దట్ డస్ నాట్ వర్క్స్ అవుట్ అండి. సో మీకు రెంటల్ ఇన్కమ్ ఈల్డ్ అనేది 3% వస్తుంది. అదే అమౌంట్ మీరు ఆ 1 crore ఎక్కడ పెట్టుకున్నా మీకు 12% వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం మ్యాథ్స్ అనేది ఎక్కువగా వెళ్ళాలండి, ఎమోషనల్గా వెళ్ళకూడదు. అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చెయ్యాలి అనేది అప్పట్లో బాగా వర్కౌట్ అయ్యిందండి. అంటే 2000 అంటే కోవిడ్కి ముందు డెఫినెట్లీ ఈ డెసిషన్స్ బాగున్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. అంటే కోవిడ్ ముందు చాలా తక్కువ ఉన్నాయి కదండి ప్రైజెస్. వాళ్ళకి 50 lakhsకి 60 lakhsకి ఫ్లాట్స్ వచ్చేవి. అప్పుడు కొంచెం బాగున్నాయి. ఇప్పుడు 1 crore అనేటప్పటికి ఇట్స్ నాట్ అనేది కొంచెం 100% అయిపోయింది. ఒక 3-4 yearsలోనే 100% మారిపోయినప్పుడు మనం అప్పుడు ఆ టైంలో ఆ డెసిషన్స్ మైట్ బి కరెక్ట్. 2008, 2012, 16 ఈ టైం వరకు బాగానే ఉన్నాయండి. బట్ ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మనకి కోవిడ్ తర్వాత ఎంత పెరిగిపోయిందో ఒకసారి సెకండ్ టైం హౌస్ తీసుకునే వాళ్ళు, ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళు అయితే ఒక్కసారిగా ఆలోచించాలి అది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో దాని తర్వాత మనకి ఈ ప్లాట్స్ ఇవన్నీ కూడా ఇంకా అవి ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో వస్తున్నాయండి. లిక్విడిటీ అనేది ఎక్కువ అయిపోయింది మార్కెట్లో. మేము చూస్తున్నాం కదా, వాళ్ళు వస్తారు మేడం మాకు ఇక్కడ చాలా నాకు జాబ్ పోయింది, నా దగ్గర ఒక 10 కోట్ల వరకు భూములు అయ్యి ఉన్నాయని చెప్తున్నారు. సార్ మరి సరే సార్ అమ్మేయండి, అమ్మేసి మీరు ఒక SWP చేసుకోండి, మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకు ఏం మేడం చెప్తున్నారు? 80%కి వరకు క్యాష్ ఇచ్చేస్తున్నారంట. ఓన్లీ 20 అంటే ఒక్క 1 crore-కి 20 lakhs కూడా క్యాష్ రావడం కష్టం అవుతుంది. మిగతాదంతా కూడా అంటే 20% వరకే మీకు ఆన్లైన్లో వేస్తున్నారు, మిగతాదంతా క్యాషే వస్తుంది. ఆ క్యాష్ ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నారు. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ, ఇంట్లో పెట్టడం కష్టం కదండి. సో ఇలాంటివన్నీ కూడా ప్లాట్స్లో ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటే మీరు అమ్మాలి అనుకునేటప్పుడు అది మొత్తం మీకు క్యాష్లోనే ఇస్తున్నారు 80% వరకు, మిగతాది మాత్రమే 20% ఆ గవర్నమెంట్ రేట్ వరకే మీరు ఆన్లైన్లో ఇస్తున్నారు. మరి ఈ క్యాష్ని ఏం చేసుకుంటారు? సో అది కూడా వాళ్ళు క్లూలెస్గా ఉన్నారండి. ఇలాంటి సైకిల్లో మీరు పడకండి. ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉండేటట్టుగా, లిక్విడిటీ ఉండేటట్టుగా, మనకి అంతా కూడా వైట్లో ఉండేటట్టుగా మనీ ఉంటే, ఎందుకంటే రేపు పొద్దున్న మీరు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా అంతా కూడా క్యాష్ ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు కదండి. కారే 2 lakhs మించి యాక్సెప్ట్ చేయట్లేదు. సో అంతా కూడా వైట్ అయిపోతుంది సొసైటీలో. సో మనం ఇంకా ఈ బ్లాక్ని మనం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. సో ఇవన్నీ ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్తో కూర్చొని నిజంగా, ఎందుకంటే ఇవన్నీ మేము చెప్తున్న జనరల్ స్టేట్మెంట్స్ అండి, ఎందుకంటే దట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మేబీ మీ సిచ్యువేషన్లో అదే కరెక్ట్ డెసిషన్ అయ్యి ఉండొచ్చేమో. ఒకసారి మమ్మల్ని కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో కానీ కూర్చొని కన్సల్ట్ చేసి అప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఈ డెసిషన్లోకి వెళ్ళారంటే 20 years
ఇది ఒక అంటే లైఫ్ లో కొన్ని డెసిషన్స్, ఇల్లు కట్టు, పెళ్లి చూడాలి, అవన్నీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది కదండి. ఉంటాయి కాబట్టి ఆ రెండు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన చాలా ఆలోచించి తీసుకోవాలండి. మీరు ఎమోషనల్ గా ఎవరో ప్రెజర్ పెట్టారు, సోషల్ ప్రెజర్ ఉంది, ఇల్లు అని అందరూ అంటున్నారని, అదే పెళ్లి అంటున్నారని పెళ్లి చేసుకోవడం, ఇల్లు అంటున్నారని ఇల్లు కొనడం, అదంతా భరించాల్సింది మీరే ఆ తర్వాత అవన్నీ కూడా. సో ఆ ఇంపాక్ట్ అంతా మీరే భరించాలి కాబట్టి ఒకసారి పాజ్ తీసుకొని అది మనకి ఎంతవరకు కరెక్టో అంతవరకు చేస్తే వండర్ఫుల్ మ్యామ్. సో మీకు మ్యామ్ని కన్సల్ట్ చేయాలి, ఈ ఇల్లుకి సంబంధించి డెసిషన్ తీసుకోవాలంటే, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, లేదంటే మీ పర్సనల్ ఫినాన్స్కి సంబంధించిన ఒక మేజర్ డౌట్ ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని సంప్రదించవచ్చండి. పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యామ్ మీరు ఫైనాన్షియల్ అడ్వైస్తో పాటు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.